చెప్పడం చెప్పండి. డిఫరెన్స్ ఎవరు తక్కువ ఎవరు ఎక్కువ కాదని స్టార్ట్ చేసినారు. సహజంగా మనము ఒకరిని తక్కువ స్థాయి వేయడం, ఒకరిని ఎక్కువ స్థాయి వేయడం, అదేవిధంగా ఒకరిని కించపరచడం, ఒకరిని ఎక్కువ అనడం, వాడిది రైట్ వీడిది తప్పు అనడానికి మనకు హక్కు లేవు. ఎందుకంటే ఎవడు వాడోడి వ్యూ ప్రకారం వాడు పాలసీని ఎన్నుకుంటాడు. సక్సెస్ అయినోడు జనాల్లో ఉంటాడు, ఫెయిల్ అయినోడు జనాల్లో కనిపించాడు. ఓకే. కానీ నాకు తెలిసినంత వరకు తెలుగు సినిమా పరిశ్రమలో మహాదర్శకులు వచ్చారు. ఇది ఆదిత్య సుబ్బారావు కావచ్చు, అంతకుముందు హేమాంబర్ధర్రావు కావచ్చు, చాలా మంది అద్భుతాలు చేసినారు. ఓకే. కానీ తెలుగు సినిమా పరిశ్రమను కమర్షియల్గా మార్చిన వాళ్ళలో మొట్టమొదటి వాడు రాఘవేంద్రరావు. ఓకే. ఆయన రాఘవేంద్రరావు పాలసీ నా బోటోడికి నచ్చకపోవచ్చు, ఇంకొకరికి నచ్చచ్చు. కానీ కమర్షియల్ సినిమా పరిశ్రమలో రాఘవేంద్రరావు పాలసీ బెస్ట్ పాలసీగా సినిమాకు ఒక రోల్ మోడల్ని క్రియేట్ చేసినటువంటి వాడు రాఘవేంద్రరావు. కాబట్టి అటువంటి ఆయన సినిమా తీసినప్పుడు కేవలం డబ్బే ఆధారంగా తీసినాడు. డబ్బు కోసమే సినిమా ఏదో కళాత్మకమైనటువంటి అద్భుతమైన కళాఖండమైన ఫీలింగ్ లేదు. డబ్బు అంటే ఆయన మనం తప్పు పట్టడానికి లేదు. ఎందుకంటే డబ్బు కానీ పెడుతున్నాడు. ఈ పెట్టిన డబ్బు రాకపోతే వాడి నెక్స్ట్ సినిమాకి మళ్ళీ యాడ్ పెట్టలేడు. కాబట్టి ఆయన డబ్బే లోకంగా బతికాడు. ఈ రోజు ఇంత వయసు వచ్చినా కూడా ఇప్పుడు కూడా యూట్యూబ్ లో ఆర్కేఆర్ అనే వ్యక్తి దాని ద్వారా కూడా డబ్బు సంపాదిస్తున్నాడు. దానిలో కూడా అద్భుతమైన సినిమాలు పిల్లవాళ్ళకి అవకాశాలు ఇచ్చి న్యూ వేవ్ సినిమాల లాగా అద్భుతమైన సినిమాలు యూట్యూబ్ కి ప్రోగ్రామ్స్ క్రియేట్ చేసి చేపిస్తున్నాడు. ఆయన హెడ్ గా ఉండి ఇప్పుడు కూడా చేస్తున్నాడు. ఇప్పుడు కూడా ఆయన కమర్షియల్ గానే చేస్తున్నాడు యూట్యూబ్. అంటే ఏ రోజైతే అడవి రాముడు పాత మొదటి సినిమాల నుంచి ఆయన చేశాడు, ఇప్పుడు కూడా ఆయన అదే దృక్పథంలో సక్సెస్ఫుల్ గానే నడుస్తున్నాడు. కానీ ఇక్కడ ఆయన ఎందుకు అంత సక్సెస్ఫుల్ గా ఆ నాలెడ్జ్ ఎందుకు ఆయనకు వచ్చిందంటే వాళ్ళ ఫాదరు గ్రేట్ డైరెక్టర్ ప్రకాష్ రావు అని రాఘవేంద్రరావు వాళ్ళ నాయన. ప్రకాష్ రావు అనే ఆయన రాఘవేంద్రరావు వాళ్ళ నాయన. ఆయన డైరెక్టర్ అద్భుతమైన సినిమాలు తీశాడు. కానీ కొన్ని కళాఖండాలు తీస్తే కొన్ని సక్సెస్ కాలం. మీ నాన్న దగ్గర నుంచి మీరు ఏం నేర్చుకున్నామంటే ఎలా సినిమా తీయకూడదో నేర్చుకున్నాను అంటాడు రాఘవేంద్రరావు. మంచి డైలాగ్. ఎందుకు అంటే అంటాడంటే సక్సెస్ లేనిది సినిమా పరిశ్రమలో ఏం చేయాలి మనము అనుకొని బాబు సినిమా తీశాడు, సోమన్ బాబు. అది పెద్దగా పోలా. తర్వాత రామారావుతో ఎప్పుడైతే సినిమా స్టార్ట్ చేశాడో కమర్షియల్ గా తెలుగు సినిమా పరిశ్రమ యొక్క వ్యవహారాన్ని మార్చేసినటువంటి వ్యక్తి రాఘవేంద్ర. అయితే అంతకుముందు ఈయనకన్నా గొప్ప డైరెక్టర్లు ఉన్నారు, వాళ్ళు హిట్లు ఇచ్చినారు. మోగమనసులు హిట్ కాలేదా, దేవదాస్ హిట్ కాలేదా, కానీ ఈయన కలిసి వచ్చింది కమర్షియల్ గా తెలుగు సినిమా పరిశ్రమ కమర్షియల్ వాల్యూ పెంచినటువంటి వాడు రాఘవేంద్ర. తర్వాత దాసనారాయణరావు వచ్చాడు. దాసనారాయణరావు కేవలం మధ్య తరగతి కుటుంబాల నుంచి వచ్చినటువంటి వ్యక్తి. సామాన్య కుటుంబాల్లో ఉండేటువంటి ఘర్షణలు, ప్రేమలు, స్వార్థాలు, బాధలు, బందీలు, అన్నదమ్ముల మధ్యలో ఘర్షణలు, భార్యాభర్తల మధ్యలో ఘర్షణలు, వీటన్నిటిని తీసుకుని ఆయన ఒక్కొక్క కావ్యంలాగా తీసుకుంటూ వచ్చాడు. ఎవరు? దాసనారాయణ. ఆయన కమర్షియల్ లో పోలా. అదృష్టవశాత్తు ఆయన సినిమాలు కూడా కమర్షియల్ గా అనుకోనంత సూపర్ డూపర్ హిట్లు అయినాయి. అయితే ఆయన రాఘవేంద్ర ఒకే పాలసీలో ఉంటే రాఘవేంద్ర దాసనారాయణ అయితే కాలానికి అనుగుణంగా మారే స్వభావం కూడా ఉంది ఈయనకి. ఎవరికి? కె విశ్వనాథ్ గారు. దాసనారాయణరావు తాతామనుడు, ప్రేమాభిషేకము, ప్రేమ నగరు ఇలాంటి ఫ్యామిలీ సినిమాలంతా చేసినటువంటి వ్యక్తి కాలానికి అనుగుణంగా ఒసే రాములమ్మ సినిమా లాంటివి ఇట్లా ట్రెండ్ సెట్టర్ కమర్షియల్గా కాకుండా కమ్యూనిస్ట్ పాలసీతో వచ్చే కమర్షియల్ సినిమాలు కూడా తీసేదాన్ని సిద్ధపడ్డాడు ఆయన. ఎవరు? దాసనారాయణ. ఒసే రాములమ్మ తీసింది ఆయనే, ఒరే చేసింది ఆయనే, ఇలాంటి సినిమాలు కూడా తీశాడు ఆయన. అంటే ఈయన కమర్షియల్ అనేది సెకండరీ తీసుకున్నాడు. జనానికి మనం ఏదైనా అందించాలనేది తీసుకున్నాడు. ఇద్దరు మళ్ళీ స్నేహితులే, ఇద్దరే వెరీ ఉన్నటువంటి వ్యక్తులే కాదు రాఘవేంద్రరావు, దాసనారాయణరావు స్నేహితులే. కానీ వాళ్ళ పాలసీ వాళ్ళది. ఇప్పుడు నేను అదే చెప్పాను కదా, భౌతికవాదంలో భావవాదం, భౌతికవాదం మధ్యలో మనుషులు ఎలా ఎదుగుతారు అనే దానిలో ఆయన ఆలోచన విధానం అయింది, ఈయన ఆలోచన విధానంతో ఈయన చేశాడు. ఇందులో మన తెలుగులో మనకు కావాల్సినటువంటి అదృష్టమైనటువంటి దర్శకుల్లో ఇంకొకరు ఏమంటే తమిళనాడులో కె బాలచంద్ర లాగా తెలుగులో
మనకు కె విశ్వనాథ్ అని ఇంకొక ఆయన ఉన్నాడు. కె విశ్వనాథ్ చనిపోయాడు మొన్నగా. ఆయన తీసినటువంటి శంకరాభరణం కానీ, సాగర సంగమం కానీ, ఆయన తీసినటువంటి సినిమాలు మొత్తం చూస్తే తెలుగు సంస్కృతిలో ఉన్నటువంటి సంగీత సాహిత్య సాంప్రదాయాలన్నింటినీ కూడా గుదిగుచ్చి అద్భుతమైనటువంటి కథలుగా సినిమాలు తీసినటువంటి వాళ్ళు ఇంకా ఏ భాషల్లోనూ లేరు. తమిళ్లో తన్నీర్ లాంటి తీసినటువంటి కె బాలచంద్ర కూడా కె విశ్వనాథ్ దగ్గర నేను 2 రోజులు డైరెక్షన్ నేర్చుకోవాలని వస్తాను, నాకు అవకాశం ఇవ్వండి అనేటువంటి అడిగినాడు. బాలచంద్ర అడిగినాడు, భారతీరాజు అడిగినాడు. వీళ్ళందరూ కూడా ఈయన దగ్గర పనిచేస్తానన్నారు. వీళ్ళందరూ కూడా మీరు కలిసారనే? అవి ఇప్పుడు మీరు చెప్పే వాళ్ళందరూ కె విశ్వనాథ్ని కలిసాను తప్ప కె బాలచంద్రని కలవలేదు. ఆయన గురించి తెలుసుకోవడం తప్ప ఆయన సినిమాలు 100 చూసాం కదా. మీరు నాకు చాలా సార్లు చెప్పారు కాబట్టి. బాలచంద్ర అంటే పిచ్చి నాకు. అయితే రాఘవేంద్రరావు దగ్గర మీరు పనిచేశారా? లేదు, దాసరి నారాయణరావు గారి దగ్గర మాత్రమే పనిచేశారు. మాత్రమే పనిచేశాను. ఓకే. కె విశ్వనాథం గారు దగ్గర ఒక్క సినిమాకు డిస్కషన్ లో కూర్చున్నా అంతే. తర్వాత వాళ్ళ చెల్లితో దాదాపు 80 ఎపిసోడ్లు నేనే డైరెక్ట్ చేశాను. ఆమె ఎవరు నాకు తెలియదు, ఆమె పేరు నాకు ఐడియా లేదు. ఆమెను పెట్టుకొని సంస్కృతంలో సంస్కృత ఎపిసోడ్స్ భక్తి ఛానల్ కోసం నేనే డైరెక్షన్ చేసిన 110 ఎపిసోడ్లు. అది ఎస్విబిసి కోసం అని బెంగళూరు నిర్మాతలు చెన్నైలో ఉండి బ్లూ మ్యాట్లో పెట్టుకుని మొత్తం అక్కడే షూట్ చేశాను అనమాట. అది ఇటు ఎత్తుకుంటే కె విశ్వనాథ్ తర్వాత ఆల్ ఇండియా ఓవర్లో సినిమాల్లో ఇవి కమర్షియల్గాను సందేశాత్మకంగాను దాసనారాయణ తీస్తే, ఓన్లీ కమర్షియల్గా రాఘవేంద్రరావు తీస్తే, వీటన్నిటికీ కాకుండా సినిమా అనేది ప్రజలకు ప్రయోజనంగా ఉండాల్సిన సినిమా అని చెప్పేసి అని సత్యజిత్ రే అని ఆయన ఒక సినిమా తీయాలని బెంగాలీ డైరెక్టర్ సత్యజిత్ రే తీయాలనుకున్నాడు. ఆయన తీసే క్రమంలో చాలా మంది ఆయన ఎగతాళి చేసినారు. చివరికి ఆయన భార్య తాళిబొట్టు కూడా కుదవబెట్టి పతేర్ పాంచాలి అనే సినిమాని చేసి రిలీజ్ చేసి ఒక్క దెబ్బతో ప్రపంచవ్యాప్తంగా అవార్డులు తీసుకుని ఆయనకి ఇప్పుడు ఎట్టయితే ఇప్పుడు మన కీరవాణికి వీళ్ళకి ఆస్కార్ అవార్డు ఇచ్చారన్నారు కదా, వీళ్ళకి ఒక పాటకి ఇచ్చారు. అటు కాకుండా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అనేది ఇండియాలో ఉండి మొట్టమొదటి తీసుకున్నటువంటి వాడు సత్యజిత్ రే. సూపర్. కాబట్టి ఇక్కడ ఎవరిని మనం తక్కువ చేయడానికి లేదు, ఎవరిని ఎక్కువ చేయడానికి లేదు. ఎవరు ఆలోచన విధానం వాళ్ళది, ఎవరి భావ వికాసం ఇది. ఇప్పుడు ఒక లవ్ స్టోరీని నేను ఎత్తుకుంటా, నేను ఒక రకంగా ప్రజెంట్ చేస్తాను. అదే లవ్ స్టోరీని మనోడు ఎత్తుకుంటాడు, తను ఒక రకంగా ప్రజెంట్ చేస్తాడు, నువ్వు ఇంకొక రకంగా ప్రజెంట్ చేస్తావు. నేను ప్రజెంట్ చేసే దానిలో కులం యొక్క ఇది ఇంకా ఏంది మత అడ్డుగోడలు ఉండడం అనేది నేను దాని ప్రోగ్రెసివ్గా ఉండాలని నేను చేస్తాను. ఎంతకాలమైనా ఇట్లే ఉండడమే ఇదేంటంటే కులానికి అనుకూలంగా ఈయన తీయచ్చు, నువ్వు ఇంకొక మతానికి అనుకూలంగా నువ్వు తీయచ్చు. కానీ ఏదైనా కథలో మనం చెప్పే విధానాన్ని బట్టి వాళ్ళ ఆలోచన విధానం వాళ్ళకు ఉంటుంది తప్ప ఇటు ఎవరిని మనం రాఘవేంద్రరావు డబ్బు కోసమే చేసినాడని, దాసనారాయణ డబ్బు కోసం చేయలేదని, సత్యజిత్ రే ప్రపంచం కోసమే చేసినాడని కాకుండా వాళ్ళ ఆలోచన విధానం ప్రకారం వాళ్ళు సినిమాలని క్రియేట్ చేయగలిగారు. అంటే ఎవరికి తక్కువ కాదు, ఎవరికి ఎక్కువ కాదు. ఏమి మంచి మాటలు చెప్పారన్నాయి. వాళ్ళ గురించి అసలు డైరెక్టర్ల గురించి మాకు ఏమీ తెలియదు వాస్తవాన్ని చెప్పాలంటే. మీరు వాళ్ళంతా పరిచయాలు, వాళ్ళ గురించి ఎన్నో పుస్తకాలు కూడా చదివారు కాబట్టి మీకు ఎంత నాలెడ్జ్. మీ నుంచి ఇంకా చాలా విషయాలు తెలుసుకున్నాం ఈరోజు. ఉంటానన్నయ్య.